పీసీసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దాడి చేయడాన్ని తప్పుపట్టారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీజేఏసీకి ఉనికి లేదంటే టీఆర్ఎస్ కు కూడా ఉనికి ఉండకూడదని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నేతల్ని కూడా కుడిభుజంగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుల్ని విమర్శించడం సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో అన్ని వర్గాలను కదిలించిన జేఏసీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉనికికి అవకాశం లేదంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి కూడా ఉనికికి అవకాశం లేదు. అదేవిధంగా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ మంత్రివర్గం అందరూ కూడా ఒకరు అంటా ఉన్నారు కుబుసం విడిచిన పాము విష నాగు అని అంటా ఉన్నారు. అయ్యా నీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్కు తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడినటువంటి తుమ్మల నాగేశ్వరరావు నా కుడిభుజం అంటే తెలంగాణను వ్యతిరేకించిన తలసాని శ్రీనివాసరావు మంత్రులుంటే తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతలేరా? తెలంగాణ బతుకమ్మకు జగన్మోహన్ రెడ్డి భార్యను ఆహ్వానించిన నీ బిడ్డ కవిత మరి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం ఏమైంది? ఆ రోజు మీరు ఎత్తుకుంటేనేమో మంచిది, వేరేటోళ్ళు మాట్లాడితేనేమో తప్పు అనేటువంటి ఏదైతే మూకుమ్మడి దాడిందో దీన్ని ప్రజలు సహించారు. కోదండరాం గారు అడుగుతా ఉన్నారు, మేము అడుగుతా ఉన్నాం, మీ 2 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు చేసిందేంటి? దమ్ముంటే చర్చ చేయండి తప్ప మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి విలువ లేదు.